హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. వికాస నియమాలు, వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఈ టాపిక్కి సంబంధించి 30 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. వికాస నియమాలు అనేవి వెరీ ఇంపార్టెంట్. వీటి నుంచి 1 బిట్ అయితే పక్కా వస్తుంది. అంతేకాకుండా ఇందులో అనువంశికవాదులు, పరిసరవాదులు వారు ఏ అంశాల మీద పరిశోధనలు చేశారు, ఆ అంశాలకు సంబంధించి బిట్స్ అన్నీ కూడా ఉన్నాయి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసానికి పరిసరాల ప్రభావం కంటే అనువంశికత ప్రభావం ఎక్కువని వారించని వారు ఎవరు? అంటే ఇందులో అనువంశిక వాది కానిది ఎవరు అంటే ఆప్షన్ 3 వాట్సన్ పరిసరవాది. నెక్స్ట్ 1, డార్విన్ వంశంపై పరిశోధన జరిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పియర్సన్. డార్విన్ వంశంపై పరిశోధన జరిపినది పియర్సన్. నెక్స్ట్ 1, మార్టిన్ కల్లికాక్ కుటుంబంపై పరిశోధనలు జరిపినది. కల్లికాక్ కుటుంబంపై పరిశోధన జరిపినది ఆప్షన్ 2 గోడార్డ్. నెక్స్ట్ 1, పడవ నడిపే పిల్లలు జిప్సీ పిల్లలపై పరిశోధనలు జరిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గోర్డాన్. నెక్స్ట్ 1, గువా అనే చింపాంజీ శిశువుపై పరిశోధన జరిపిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 కెల్లాగ్ దంపతులు. నెక్స్ట్ 1, ద జూక్స్ గ్రంథ రచయిత ఎవరు? ద జూక్స్ గ్రంథ రచయిత ఆప్షన్ 4 డగ్డేల్. నెక్స్ట్ 1, జన్యు సంకలనం తప్ప మిగిలినదంతా పరిసరమే అని నిర్వచించిన వారు ఎవరు? జన్యు సంకలనం తప్ప మిగిలినదంతా పరిసరమే అని చెప్పినది ఆప్షన్ 2 బోరింగ్. నెక్స్ట్ 1, జీవితం ప్రారంభమైనప్పటి నుంచి వ్యక్తిపై పనిచేసే కారకాల సముదాయమే పరిసరం అని నిర్వచించినది ఆన్సర్ ఆప్షన్ 3 వుడ్వర్త్. నెక్స్ట్ 1, ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలపై వీటి ప్రభావం ఉంటుంది. ఉద్వేగ, సాంఘిక, నైతిక వికాసాలపై వేటి ప్రభావం ఉంటుంది అంటే ఆప్షన్ 2 పరిసరాల ప్రభావం. నెక్స్ట్ 1, అనువంశిక సూత్రాలను వివరించిన వారు? ఆన్సర్ ఆప్షన్ 1 మెండల్. నెక్స్ట్ 1, ఒక జాతి సంతానం ఆ జాతి తల్లిదండ్రుల లక్షణాలను పోలి ఉండుట అనేది ఏ నియమానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 సారూప్యత నియమం. నెక్స్ట్ 1, ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు బుద్ధిమంతులు జన్మించుట అనేది ఏ నియమం? ప్రతిభావంతులైన తల్లిదండ్రులకు బుద్ధిమంతులు జన్మించుట అనేది ఆప్షన్ 2 ప్రతిగమన నియమం. నెక్స్ట్ 1, మేనరికాలు ఈ పరిస్థితికి దారితీస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 1 ప్రతిగమన సూత్రానికి. నెక్స్ట్ 1, 19 జతల సమరూప కవలలపై పరిశోధనలు జరిపిన వారు ఎవరు? 19 జతల సమరూప కవలలపై పరిశోధన చేసినది ఆప్షన్ 4 న్యూమెన్. నెక్స్ట్ 1, అనువంశికత, పరిసరాలు పరస్పరానుగతాలు అని తెలిపినవారు? ఆన్సర్ ఆప్షన్ 1 అండర్సన్. నెక్స్ట్ 1, వ్యక్తి పెరుగుదల పరిణితిపై ప్రభావం చూపునది. వ్యక్తి పెరుగుదల మరియు పరిణితిపైన ప్రభావితం చూపేవి అనువంశికత మరియు పరిసరాలు. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, స్త్రీ అండంలో క్రోమోజోమ్లు ఏ ఆకారంలో ఉంటాయి? స్త్రీ అండంలో క్రోమోజోమ్లు అనేవి వి ఆకారంలో ఉంటాయి. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 1, జెనెటిక్ కోడ్ను పిల్లలకు చేరవేయటంలో సహాయపడేవి? ఆన్సర్ ఆప్షన్ 2 ఆర్ఎన్ఏ. నెక్స్ట్ 1, గాల్టన్ అనే అనువంశికవాది తన ప్రయోగంలో ఎన్ని కుటుంబాల మీద పరిశోధన చేసి హెరిడిటరీ జీనియస్ అనే గ్రంథాన్ని రచించాడు? ఆన్సర్ ఆప్షన్ 4 997. నెక్స్ట్ 1, వ్యక్తుల సుఖదుఖాలకు వ్యక్తుల మధ్య వైవిధ్యానికి పరిసరాలు కారకం కాదని
జన్యువుల ప్రభావం అధికంగా ఉందని తెలియజేసిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఆల్పోర్ట్. నెక్స్ట్ వన్, అనువంశికత తల్లిదండ్రులు, పూర్వీకుల నుండి లేదా జాతి నుండి సంక్రమించు రూపాలు, బౌద్ధిక లక్షణాలు, సామర్థ్యాలు అని నిర్వచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 డగ్లస్ అండ్ హాలెండ్. నెక్స్ట్ వన్, రాజవంశీయులు, పండితులు, సంగీత విద్వాంసుల కుటుంబ చరిత్రలను పరిశీలించి వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాలను సమర్థించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గాల్టన్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సమరూప కవలలకు సంబంధించనిది ఏది? సమరూప కవలలకు సంబంధించనిది ఆప్షన్ 1 లింగ నిర్ధారణ భిన్న రకాలుగా ఉంటుంది అనేది సరికాదు. సమరూప కవలలు ఒకే సంయుక్త బీజం నుంచి ఏర్పడతారు, ఒకే జరాయువును కలిగి ఉంటారు, ఒకే అనువంశికతను కలిగి ఉంటారు. నెక్స్ట్ వన్, ఏ దశలోనైనా వ్యక్తులలో అనువంశికంగా వచ్చిన శక్తి సామర్థ్యాలు వారి పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యల ప్రభావం వల్ల వ్యక్తిలో పెరుగుదల, వికాసం, మూర్తిమత్వ నిర్మాణం జరగడంలో దాగిన వికాస సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం ఒక పరస్పర చర్య. నెక్స్ట్ వన్, శిశువుకు వారి తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినట్లయితే దానికి సరైన శిక్షణ, ప్రోత్సాహం తోడైతే మంచి గాయకుడిగా ఎదిగాడు. దీనిలో దాగిన సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం ఒక పరస్పర చర్య. నెక్స్ట్ వన్, వ్యక్తులలో వికాసం ఫలదీకరణం చెందిన నాటి నుంచి చనిపోయే వరకు విరామం లేకుండా నిరంతరం కొనసాగుతుంది. ఇందులోని వికాస సూత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది. నెక్స్ట్ వన్, శిశువులందరిలో భాషా వికాసం మొదట ముద్దు పలుకులతో మొదలై క్రమంగా సంభాషణలుగా మారి పిదప సంక్లిష్టమైన భాషా నైపుణ్యాభివృద్ధికి దారితీస్తుంది. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ వన్, పిల్లల్లో ఎవరిలోనైనా ముందు ప్రాకుట, తర్వాత కూర్చొనుట, తర్వాత నిల్చొనుట, నడుచుట జరుగును. ఇందులో దాగి ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం అనేది ఒక ఖచ్చితమైన నమూనాను అవలంబిస్తుంది. నెక్స్ట్ వన్, ఒక శిశువు 9వ నెలకు నడవడం ప్రారంభిస్తే వేరొక శిశువు సంవత్సరం వరకు నడవకపోవచ్చు. దీనిలో ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి. నెక్స్ట్ వన్, శిశువు మొదట భుజం కండరాలు, తర్వాత చేతి కండరాలు, పిదప చేతి వేళ్లపై అదుపు వస్తుంది. ఇందులో దాగి ఉన్న సూత్రం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 1 వికాసం అనేది ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.